హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మనం హైదరాబాద్ నుంచి కాణిపాకం బై రోడ్ అయితే వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే మేము నేషనల్ హైవే 44 మీద ఉన్నాము. మేము యాక్చువల్గా అరుణాచలం వెళ్దామని చెప్పేసి అనుకున్నాము, కానీ టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1 అవుతుంది. ప్రస్తుతానికి మేము జడ్చర్ల ఇంకా 10 కిలోమీటర్లు ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి అరుణాచలం అప్రాక్సిమేట్లీ మాకు 680 నుంచి 700 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మేము వెళ్ళే వరకు నైట్ అయిపోతుంది కాబట్టి మేమైతే ప్రస్తుతానికి కాణిపాకం అయితే వెళ్దాం అనుకుంటున్నాము. లారీ ట్రాఫిక్ అయితే చాలా కనిపిస్తుంది. బయట కూడా టెంపరేచర్ వచ్చేసి ఒక 38 డిగ్రీస్ అట్లా ఉందనుకుంటా. చాలా వేడైతే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2-3 డైవర్షన్స్ వచ్చినాయి ఇప్పటికి. అయితే 2-3 ఇయర్స్ నుంచి అయితే చూస్తున్నా ఈ రోడ్ ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. ఆ 7 to 8 కిలోమీటర్స్ ఏదైతే 10 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉందో, జడ్చర్లో వచ్చింది రాలేదా తెలుసుకోవడానికి ఏదైతే ఆపోజిట్ రోడ్లో మనకి సింగిల్ లైన్ వస్తుందో ఒక 6-7 కిలోమీటర్స్, అది రాగానే నాకు అర్థమైపోతుంది మనం ఓకే జడ్చర్లో ముందులో ఉన్నామని చెప్పేసి. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చాలా జరుగుతుంది. యాక్చువల్గా మేము ఇంటికాడ నుంచి 11-15కి అట్లా స్టార్ట్ అయినాము. సో హైదరాబాద్లో అయితే చాలా ట్రాఫిక్ ఉంది, మీకు తెలిసిన విషయమే కదా. ఇంకా ఈ ఎండాకాలము ఆ ట్రాఫిక్ చాలా చిరాకు ఉంటుంది, అందుకే అదేం షూట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ మనం ఒక హైవే మీదకి వచ్చిన తర్వాత మనమైతే వీడియో స్టార్ట్ చేద్దామని నేను జడ్చర్ల దగ్గరలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసి పోయి చూడండి. ఇక మొత్తం అంతా కన్స్ట్రక్షన్ వర్క్. స్పీడ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ 30 అండ్ ఒకదాని వెనుక ఒకటే వెళ్ళాలి. ఓవర్టేక్ చేయడానికి అయితే అస్సలు ఆప్షన్ లేదు ఇక్కడ. హైవే మీద మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సేఫ్టీ ప్రోటోకాల్స్ ఖచ్చితంగా వాడాలి. నాకు తెలిసి ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఒక దగ్గర ఒక 30-40 కిలోమీటర్స్ తప్పించి మిగతా రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. మేబీ ఈ జడ్చర్ల దాటిన తర్వాత మంచిగా ఉంటుందేమో, చూద్దాం. సో ఇక్కడ నుంచి కర్నూలు 117 కిలోమీటర్స్ ఉంది. మోస్ట్లీ ఇంకా ఒక 2 అవర్స్ పడుతుంది ఇక్కడ నుంచి మనం కర్నూలు వెళ్ళడానికి. మహబూబ్ నగర్ 13, కొత్తకోట 41. మనకు ఒక్కసారి జడ్చర్ల దాటినామంటే కార్లు కూడా అన్ని డైవర్షన్ అయిపోతాయి లెఫ్ట్ రైట్ సైడ్, మనకు క్లియర్గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ రోడ్లో మనకి టోల్ ప్లాజాస్ అనేది ఎక్కువ జరుగుతాయి. ఇక మొత్తం హైవేనే కదా, నేషనల్ హైవే 44 అంటే మీకు తెలిసిందే. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇదే హైవే. ఇక మొత్తం కన్స్ట్రక్షన్ వర్కే జరుగుతుంది. ఏడ పడితే ఆడ డైవర్షన్స్ అయితే కనిపిస్తున్నాయి రోడ్లో. ఇంతకుముందు ఇట్లా లేకుండానే మేబీ రోడ్ ఏమన్నా వైడనింగ్ చేస్తున్నారు అనుకుంటా. ఎండ అయితే పిచ్చి కొడుతుంది బయట. ఇక మనం కార్లో పోతేనే మనకి ఎండ చాలా అర్థమవుతుంది. బండ్ల మీద పోయేటోళ్ళు ఇంక ఎట్లా పోతారో. అంకుల్ చూడండి ముంగట. రోడ్ అంతా మొత్తం వైడనింగ్ చేస్తున్నారు ఇక్కడ కొన్ని ఏరియాస్లో. దానివల్ల ఏంటంటే ఇంకా హైవే మీద జామ్ అవ్వడము, మన ట్రావెల్ టైం కూడా ఎక్కువ పడుతుంది కదా. మొత్తం కన్స్ట్రక్షన్. ఇప్పటికి ఇది ఒక 10 డైవర్షన్ అనుకుంటా. ఇంకా కొంచెం ఇప్పుడు ట్రాఫిక్ అంతా ఏం తగులుతలేదు కాబట్టి ఈజీగా వెళ్ళిపోతున్నాం. కానీ ఇంతకుముందు అయితే చాలా ట్రాఫిక్ తగిలింది. మెల్ల వస్తుండే వాళ్ళకి. ఏదో పెద్ద ట్రాన్స్ఫార్మర్ లెక్క కనిపిస్తుంది అది. సో ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది మనకి టోల్ ప్లాజాకి. ఇది మన సెకండ్ టోల్ ప్లాజా. షాకాపూర్ టోల్ ప్లాజా అంట ఇది, సెకండ్ టోల్ గేట్. సో యాక్చువల్గా మనకి యాన్యువల్ పాస్ కూడా ఉంటుంది కదా ఫాస్టాగ్ది. అది రాజమార్గ్ యాత్ర అని ఏదో ఒక యాప్ ఉంటుంది, మీకు గూగుల్లో దొరుకుతుంది. అది మీరు యాన్యువల్ పాస్ అయితే తీసుకోవచ్చు. అది 3000 రూపీస్ ఏమో ఉంటుంది. నేను అది రీఛార్జ్ చేద్దాం అనుకున్నా, కానీ అది సర్వర్ ఇష్యూ, అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది ఆన్లైన్లో. మనకి హైవేలో లెఫ్ట్ సైడ్ ఫాస్టాగ్ అని చెప్పేసి వాళ్ళు రీఛార్జ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఆపి నేను అడిగిన అనమాట, వాళ్ళు ఏమైనా చేస్తారేమో ఈ రీఛార్జ్ అని చెప్పి. వాళ్ళకు కూడా అవుతలేదంట. లాస్ట్ 2 వీక్స్ నుంచి అది సర్వర్ ఇష్యూ ఉందంట. పేమెంట్ కట్ అయిపోతుంది కానీ వాళ్ళకి రీఛార్జ్ అయితే అవుతలేదంట. సో అందుకే ఇప్పుడు 3000 రూపీస్ పెట్టి మనం రీఛార్జ్ చేసిన తర్వాత మళ్ళీ అది మనకి యూజ్ అవ్వకుంటే వేస్ట్ అని చెప్పి నేనైతే ఇప్పుడేం రీఛార్జ్ చేయించలేదు. ఫాస్టాగ్లో అయితే రీఛార్జ్ చేసేసిన డైరెక్ట్గా. సో ఇట్లా ఎప్పుడైనా మనం లాంగ్ వెళ్ళినప్పుడు మనకు ఆ పాస్ అనేది చాలా యూజ్ అవుతుంది.
ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక 5-6 టోల్ ప్లాజాలు దాటినాం అనుకోండి, ఈజీగా ఒక టోల్ ప్లాజాకి యావరేజ్గా 100 రూపీస్ పెట్టుకున్నా సరే కూడా మీకు అప్ అండ్ డౌన్ ఒక 5 టోల్ ప్లాజాలన్నా 1000 రూపీస్ ఎగిరిపోతాయి. కానీ మీరు యాన్యువల్ పాస్ తీసుకుంటే మీకు మంచి బెనిఫిట్. అంటే ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తారో హైవేస్ మీద వాళ్ళకైతే బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికైతే మనం బీచుపల్లి కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, అసలు కృష్ణా నదిలో నీళ్ళే లేవు, మొత్తం ఎండిపోయింది. ఎక్కడికి ఎక్కడ కూడా పారుతున్నట్టయితే కనిపిస్తలేదు. పుష్కరాలు వస్తాయి కదా, పుష్కరాలు వచ్చినప్పుడు ఈ జనాలందరూ మన ఇక్కడ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా ఇక్కడికే వస్తారు. బ్రిడ్జ్ వరకు మీది వరకు అయితే నీళ్ళు వచ్చేసాయి, చాలా భయంకరంగా కనిపిస్తుంది. నేను ఒకసారి చిన్నప్పుడు వచ్చిన, పుష్కరాలు వస్తే వచ్చినుండే, అప్పుడైతే మొత్తం ఈ బ్రిడ్జ్ మొత్తం చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట. అయితే వాటర్ అయితే ఏం లేవు, మొత్తం ఎండిపోయింది. అక్కడక్కడ గుంటలు ఉంటాయి, ఆ గుంటలలో నీళ్ళు అయితే కొన్ని నిలిచిపోయి ఉన్నాయి, అంతే మొత్తం ఎండిపోయింది, అసలు వాటరే లేవు. ఇక్కడ నుంచి బెంగళూరు 399, కర్నూలు 43 కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్ అనమాట ఇదైతే. సో మనం కర్నూలు నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి, కర్నూలు, కడప, రాయచోటి, అక్కడ నుంచి కాణిపాకం. సో ఈ రోడ్లో అయితే మనం వెళ్తాము. మనకి కర్నూలు వరకు నేషనల్ హైవే 44 ఉంటుంది. అక్కడ నుంచి అయితే మళ్ళీ మనం డైవర్షన్ తీసుకోవాలి, టువర్డ్స్ కడప వెళ్ళాలి. డోర్ అయితే ఓపెన్ చేసుకొని నడుపుతుండే సామె, ఇట్లా కూడా నడుపుతారని ఇప్పుడే అర్థం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఆలంపూర్ జోగులాంబ మనకి 15 కిలోమీటర్స్. ఆలంపూర్ జోగులాంబ అనేది మన తెలంగాణలో పెద్ద దేవస్థానము, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన ఆలంపూర్ దేవస్థానం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 12 కిలోమీటర్స్ వెళ్తే మనకి జోగులాంబ టెంపుల్ వస్తుంది. ఏడికెళ్ళి కర్నూలు ఒక 12 కిలోమీటర్స్, మనం ఆడికెళ్ళి లెఫ్ట్ తీసుకుంటాం. సో ఇది మన థర్డ్ టోల్ ప్లాజా. ఇది టోల్ ప్లాజా దాటగానే మనం కర్నూలుకి అయితే ఎంటర్ అయిపోతాం. సో మేము ఎప్పుడు ఈ రూట్లో వచ్చినా సరే కూడా ఈ టోల్ ప్లాజా దాటగానే లెఫ్ట్ సైడ్ మనకి ఒక పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తాజ్ ప్యాలెస్ అని ఉంటుంది. అలా ఖచ్చితంగా చాయ్ తాగే పోతాం మేము. మీకు చూపిస్తాను నేను తాజ్ ప్యాలెస్. ఇదే తాజ్ ప్యాలెస్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మన టోల్ గేట్ దాటగానే చాలా హోటల్స్ ఉంటాయి. ఇంకా ఇది దాటినామంటే మనం కర్నూలులోకి ఎంటర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒక బ్రిడ్జ్. సో దీని కిందికి వెళ్ళైతే మనకి తుంగభద్ర నది అయితే ప్రవహిస్తుంది. ఇది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేస్తుంది అనమాట ఈ తుంగభద్ర నది. సో ఈ తుంగభద్ర నది దాటిన తర్వాత మనమైతే ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడ ముందు వెళ్ళిన తర్వాత మనకి ఆర్టీఏ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. ఇదే తుంగభద్ర నది మనకి జోగులాంబ టెంపుల్ కాడ కూడా కలుస్తుంది. సో జోగులాంబ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ తుంగభద్ర నదిలో స్నానం చేసుకొని దర్శనం పోతారు. లెఫ్ట్ వెళ్తే కర్నూలు సిటీలోకి వెళ్తాం స్ట్రైట్. ఇది బైపాస్ కాబట్టి మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. కొండ మీద హనుమాన్. ఇక్కడ వరకు మనకు నేషనల్ హైవే 44. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి నేషనల్ హైవే 40, కడప, నంద్యాల, తిరుపతి. సో ఇదే రోడ్లు వెళ్ళాలన్నమాట లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఏదో కర్నూలు అవుటర్ రింగ్ రోడ్ లెక్క ఉంది. సో ఇది NH40. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక ఇది కూడా టోల్ రోడే. కొంచెం ఇక్కడైతే మనకి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. అన్ని NH44తో కంపేర్ చేసి ఇక్కడ కొంచెం అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఇక్కడైతే మొత్తం కొండలు దువ్వి రోడ్ వేసిర్రు. ఇది చూడండి రైట్ సైడ్ మొత్తం లెఫ్ట్ రైట్ మొత్తం కొండలు, మధ్యలోకి వెళ్ళి రోడ్డు మస్తు బ్యూటిఫుల్ ఉంది. ఇంకా ఎండకి కొండలు కూడా చాలా రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి. రోడ్ అయితే చాలా బాగుంది. కర్నూలు, గుంటూరు 300, కడప 200. సో స్ట్రైట్ పోతే మనకి కడప, స్ట్రైట్గా చెన్నై రోడ్. ఇది నేషనల్ హైవే 40.
ఇది మనకి 4th టోల్ ప్లాజా నన్నూరు. ఒక 250 కిలోమీటర్స్ వచ్చినాం అనుకుంటా. 4 టోల్ ప్లాజాలు తెలిగినాయి. టోల్ ప్లాజాలు ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లో. యావరేజ్ ఒక 100-120 పెట్టుకున్న 500 నుంచి 600 వరకు అవుతుంది మనకి. అయ్యే పైసలు పెట్టి మనం బస్సులో వచ్చేసేయచ్చు వీడికి, జస్ట్ టోల్ పైసలతో. కానీ రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి. అసలు ఇక్కడ కూడా గుంతలు అవి ఏం లేవు. కాకపోతే ఏంటంటే డైవర్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లల్లో. స్వాగత్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఈ రోడ్లో కొంచెం రెస్టారెంట్స్ అవి కూడా కొంచెం తక్కువనే ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యి ఒక 5-6 కిలోమీటర్స్ అవుతుంది. ఫస్ట్ రెస్టారెంట్ చూసిన లెఫ్ట్ సైడ్లో. అన్ని కొండలు గుట్టలు. ఎవరైనా లంచ్ చేయాలని అనుకుంటే మేబీ కర్నూలు ముందే అక్కడ ఉన్నాయి మనకు రెస్టారెంట్స్, అక్కడ వేసే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఇక్కడంతా రెడ్ సాయిల్, మొత్తం పంక్చర్ షాపులు, లారీలు, క్రెయిన్లు, ఇదే పార్కింగ్లు కనిపిస్తున్నాయి. ఉన్నాయి కొన్ని రెస్టారెంట్స్ కానీ ఏమంత జనాలు కూడా ఏం కనిపిస్తలేరు ఆడ. ఫ్లో ఉంటే రెస్టారెంట్లు కూడా ఫుల్ అవుతాయి. ఇక్కడ ఫ్లో కూడా అంత ఏం లేదు ఈ రోడ్లో. సో ఇది మన 5th టోల్ ప్లాజా. ఇప్పుడే నంద్యాల అయితే క్రాస్ అయినాం. నంద్యాల బైపాస్ మీద ఉంది టోల్ ప్లాజా. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళాలి. వెల్కమ్ టు నంద్యాల. సో గైస్ మనం కడపకి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. చెంగల్మర్రి టోల్ ప్లాజా అంట. సో ఇది మన 6th టోల్ ప్లాజా ఇవాళ రూట్లో. అసలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి టోల్ ప్లాజాలు. ఫైనల్లీ మనము 7th టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి ఈవినింగ్ 5:36 అవుతుంది. 500 మీటర్స్ టోల్ గేట్. ఇక్కడ వెరైటీగా కార్లకు సపరేట్, ఇంకా లారీలకు సపరేట్ టోల్ ఎంట్రీస్ అయితే పెట్టిర్రు. ఇప్పుడు ఫ్యూయల్ రేంజ్ అయితే 77 కిలోమీటర్సే చూపిస్తుంది. ఇది రప్పున ఒక 30-40 పడిపోతుంది. ముందు ఏదైనా బంకు చూసి మనం పెట్రోల్ కొట్టించేద్దాం. ఇక్కడ ఒక రివర్ అయితే వచ్చింది. అసలు ఐడియా లేదు ఇది ఏం రివరు. ప్రస్తుతానికి అయితే ఆ రివర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం మనం. చూడండి. ఏంటంట ఇటు దాకా ఇక ముందు ఎటు రోడ్ చూడాలా. ఇక్కడ ముంగట అయితే ఒకటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. ఇందులో అయితే కొట్టించేసాం మేము పెట్రోల్ ఆల్మోస్ట్. ఓకే. సో వైజ్ ఇందాక నేను టోల్ రోడ్ ఎండ్ అని ఒకటి చెప్పినాను కదా, అక్కడ నుంచి మనము రైట్ తీసుకోవాలి కాణిపాకం రావాలంటే. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే తిరుపతి, రైట్ తీసుకుంటే మనకి రాయచోటి మీదకి వెళ్ళి కాణిపాకం నుంచి అరుణాచలం. సో ఇది కొంచెం రోడ్ అంతా బాగుండదు, కొంచెం కచ్చాపిచ్చా ఉంటుంది. ఇది బాగుంటుందా? అవునా? రాయచోటి అది బాగా అయిపోయిందా? సో ఘాట్ అక్కడ రాయచోటి దగ్గర ఘాట్ ఉంటుంది కదా, కొండ మీద ఒక 2-3 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మంచిగా చేసేసిరంట. ఒకసారి చూద్దాం మనం ఘాట్ కూడా ఎట్లుందో. చాలా రోజులు అయింది ఈ రూట్లో రాకైతే. ఇది మన సెకండ్ ఫ్యూయల్ స్టాప్. ఇంటి దగ్గర మొన్న ఎప్పుడో ఫస్ట్ అంటే ఫుల్ ట్యాంక్ చేపించేసిన. సో అదే ట్యాంక్తో మనము ఇప్పుడు కడప బైపాస్లో ఉన్నాం అనమాట. కడప బైపాస్ దాకా వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 400+ కిలోమీటర్స్ అయితే మనం వచ్చేసినాము. ఇది మన సెకండ్ ఫ్యూయల్ స్టాప్.
108 రూపీస్ ఉంది ఇక్కడ పెట్రోల్. ఇక అంతే, మన అటు సైడ్ ఇటు సైడ్కి ₹1 అటు ఇటు అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఇది ఫస్ట్ బంక్ అన్న, అక్కడ నుంచి రైడ్ తీసుకోగానే చాలు 35 కొట్టేసి 35 లీటర్స్. ఫోన్పే చేస్తాను బస్. సో గైస్ చూడండి, 3800 రూపీస్ పెట్రోల్ అయితే పట్టింది ఇప్పటికి. 35 లీటర్స్. సో ఈ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే కడప 3 కిలోమీటర్స్, స్ట్రైట్ వెళ్తే రాజంపేట, రైట్ సైడ్ వెళ్తే మనకి రాయచోటి, కాణిపాకం, అరుణాచలం. ఇదే చిత్తూరు హైవే. ఇక్కడ నుంచి చిత్తూరు 158 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ నేను ఒక చిన్న టీ అయితే తాగుదాం. ఆల్రెడీ 6 అవుతుంది టైం. ఏదో బాగుంది ఇక్కడ, విష్ణు మల్టీ క్యూజ్ అనమాట. ఇక్కడ తాగుదాం. సో మనము ఆ వైఎస్ఆర్ స్టాచ్యూ సర్కిల్ ఉంది కదా, అక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకున్నాక లెఫ్ట్ సైడ్లో ఒకటి విఎంసి రెస్టారెంట్ అని చెప్పి ఒకటి కనిపించింది. ఇక్కడ ఒక చాయ్ తాగుదామని అయితే ఆగిన. టైం వచ్చి 6:15 అవుతుంది. మోస్ట్లీ ఇంకొక 15 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ కొంచెం స్టార్ట్ అయిపోవడమే. ఇక్కడ నుంచి కాణిపాకం 160 కిలోమీటర్స్ చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 3 అవర్స్ పడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. మరి అది రోడ్ ఎలా ఉందో అసలు ఐడియా లేదు. ఇక్కడ ముందు పోతే రాయచోటి అని ఉంటుంది కదా, అక్కడ ఘాట్ ఉంటుంది అనమాట. మేబీ ఆ ఘాట్ వల్ల అంత ఎక్కువ టైం చూపిస్తుందని అనుకుంటున్నాను. కానీ ఆ ఘాట్ కూడా మంచి కన్స్ట్రక్షన్ అయితే మంచిగా చేసిరు, మంచి రోడ్స్ అయితే వేసిరు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూసాము. ఒకవేళ లేట్ అయితే మాత్రం రేపు మార్నింగ్ చేసుకోవాలి దర్శనము. ఇప్పుడు అయితే దర్శనము అరైవల్ టైం 9:30 చూపిస్తుంది. సో నాకు తెలిసి టెంపుల్ ఓన్లీ 8 o'clock వరకు, 8:15 8:30 వరకు ఉంటుంది అనుకుంటా. నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఇప్పుడు కాకపోతే దర్శనం అయితే రేపు మార్నింగే చేసుకోవాలి. సో గాయ్స్, ప్రజెంట్లీ అయితే మనం రాయచోటి, ఇంతకు ముందుకు ఘాట్ రోడ్ చాలా గలీజ్ ఉంటుండే, ఇప్పుడు కొంచెం రిపేర్ చేసారు ఘాట్ రోడ్. సో ఇక్కడ ముచ్చటేందంటే, మీరు ముందు చూస్తున్నారు కదా, చాలా హెవీ లోడ్ వెహికల్స్ అనేది ఇక్కడ వెళ్తాయి అన్నమాట. అవి జస్ట్ ఒక 20-30 కిలోమీటర్ స్పీడ్లోనే పోతాయి ముందుకి, అంతకంటే ఫాస్ట్గా పోలేవు. మొత్తం లారీలే ఉన్నాయి ఇక్కడ, మొత్తం లారీలే, మొత్తం హై బీమ్ వేసుకొని మీదికే వస్తున్నారు. అసలు కనిపిస్తలేదు. నేను ఓవర్టేక్ తీసుకుంటూ పోతాం, మనం చూసామా. డే టైం చూస్తే చాలా మంచిగా కనిపిస్తుంది ఇది క్లియర్గా. మనకు రోడ్ మీద నుంచి చూస్తే ఇట్లా లారీలు ఎక్కుతున్నట్టు ఘాట్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, ఇట్లా ఘాట్ అయితే మనకు ఒక అప్రాక్సిమేట్లీ 6 to 7 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది ఘాట్, ఎక్కువేమి ఉండదు. ఈ లెఫ్ట్ సైడ్ కొండ ఉంది కదా, జస్ట్ ఆ కొండ ఎక్కి అటు సైడ్ పోవాలి మనం. సో మనకి ఇది ఒక్కటే రోడ్ ఉంది కాబట్టి అన్ని హెవీ వెహికల్స్, ఇంకా బస్సెస్, కార్లు, ఇవన్నీ ఒకటే రూట్లో పోతాయి. పర్లేదు కొంచెం. ఇప్పుడైతే మరీ అంత కచ్చా రోడ్ అయితే ఏం లేదు. కొంచెం సిమెంట్తో అయితే కవరప్ చేసినారు, కొంచెం వైడనింగ్ చేసినారు రోడ్ పాతదానికంటే. బాగుంది. ఒక థింగ్ ఏంటంటే, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో మీకు అన్ని ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ అయితే పెట్టినారు. లాస్ట్ ఉంది ఇట్లా ఉండకపోతుండే. సో ఈ ఘాట్ ఎక్కేటప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఒక లారీ వెనకనో దాని పక్క నుంచి అయితే అస్సలు పోవద్దు. ఎందుకంటే అవి మస్తు భయంకరంగా పోతాయి. ఇక్కడ వాళ్ళు తిప్పేస్తారు. ఎందుకంటే ఒకసారి ఘాట్ మీద లారీ ఆగింది అనుకో, అది ముందు పోవడం చాలా కష్టం. సో వాళ్ళు ఒక ఫ్లోలు ఉంటారు, ఆ ఫ్లో కానీ మనం డిస్టర్బ్ చేసినామంటే తర్వాతకి వాళ్ళు ఇబ్బంది పడాలి, మనం కూడా ఇబ్బంది పడాలి. అది చూడండి మొత్తం హైవే వేసుకొని వస్తారు. మేము ఆడైతే బంతిపూల దండ లెక్కనే పెట్టుకున్నాం లైట్లు. సో గైస్, ఫైనల్లీ ఘాట్ అయితే దిగేసినాం మనం. జస్ట్ ఒక 15 minutes పట్టింది ఎక్కి దిగనీకి. ఇక్కడ నుంచి ఇంకా రాయచోటి నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ 20 to 25 కిలోమీటర్స్ ఉండొచ్చు. మొత్తం లారీలే ఉన్నాయి. ఒకవేళ నైట్ టైం కనుక మీరు ఈ రూట్లో వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా రావాలి. డే టైం అయితే మనకు కనిపిస్తాయి లారీలు ఘాట్ దిగుతున్నప్పుడు, హెయిర్ పిన్ బెంచ్ ఉన్నప్పుడు. కానీ నైట్ టైం ఏంటంటే ఆ లారీస్వి కొంచెం లైట్స్ అనేవి చిన్నగా ఉండడం వల్ల ఎక్కడ టర్నింగ్ అవుతుంది, ఎక్కడ ఏమవుతుంది అనేది కొంచెం తెలుసుకోవడం కష్టం అవుతుంది. ఇది మొత్తం సింగిల్ రోడ్. సో మనకి కడప బైపాస్ నుంచి మనం రైట్ తీసుకున్నాం కదా, సో కడప బైపాస్ నుంచి రైట్ తీసుకున్న తర్వాత మన రోడ్ కండిషన్ అయితే ఇదే. సో టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఎస్టిమేటెడ్ టైం కాణిపాకం ఇంతకుముందు చూసినప్పుడు 10 అని చూపించింది. మరి అదే ఇంకా 2.5 hours టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే
టూ వే ఉంది, ఇంకోటి రోడ్డు కూడా అక్కడక్కడ కొంచెం బాగాలేదు, ప్యాచీ ఉంది కాబట్టి టైం అయితే పడుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఈ టూ వే ఉన్నప్పుడు ఎదురుగా వచ్చే వెహికల్స్ హై బీమ్ వేసుకుంటే కొంచెం మనకు కనిపించదు. మంచి రోడ్ మధ్యలో రేడియం ఉంది అనుకోండి, మనం ఆ రేడియంని లైన్స్ని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ రేడియం కొన్ని ప్లేస్లో ఉంది, కొన్ని ప్లేస్లో లేదు. సో ఇప్పుడు తిరుపతికి వెళ్ళే వాళ్ళు కూడా అటు కడప నుంచి రాజంపేట మీదకి వెళ్ళి వెళ్తారనమాట. ఆ రోడ్ కూడా ఇట్లనే ఉంటుంది. ఇంకా దీనికంటే కొంచెం గలీజ్ ఉంటుంది ఆ రోడ్డు, ఇదన్నా కొంచెం అంతవరకు ఓకే. అదైతే రోడ్డు గుంటలు ఉంటాయి మధ్యలో. అక్కడ ముంగట బోర్డు ఉంది కదా, అది కనిపించని కూడా కనిపించలేదు నాకు. ఇప్పుడు మనం రాయచోటి రోడ్ అయితే దాటేసి ఇక్కడ ఒక ఏంది, సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే తిరుపతి, రైట్ వెళ్తే చిత్తూరు. సో మనం చిత్తూరు రోడ్లో కాణిపాకం అయితే పోవాలి. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ టైం వచ్చేసి 10:54 అవుతుంది. ఇప్పుడు టైం తర్వాత ఒక హైవే అయితే కలిగింది. అసలు ఇప్పుడు వచ్చిన రోడ్ అయితే మొత్తం ప్యాచీ రోడ్. ఆఫ్టర్ 6 o'clock ఆ రోడ్లో అసలు ట్రావెల్ చేయొద్దు, ఏం కనిపించదు, అంత సైన్స్ కూడా అంత ఏం సకాలేవు. అది రాయచోటి ఘాట్ రోడ్ తర్వాత అయితే మొత్తం రోడ్ మంచిగా ఉంటుందని చెప్పారు లోకల్స్, కానీ అసలు అక్కడ రోడ్ అయితే మంచిగా లేదు. డే టైంలో వస్తే ఈజీగా రావచ్చు, కానీ ఆఫ్టర్ 6-7 చీకటి అయినాక మనం అదే సింగిల్ రోడ్లో ఒక 150 కిలోమీటర్స్ రావాలంటే కొంచెం టాస్కే అది. సో ఫైనల్లీ మొత్తానికైతే మనం చిత్తూరు హైవే అయితే పట్టుకున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 12 కిలోమీటర్స్ ఉంది కాణిపాకం. ఓ 10-12 మినిట్స్ అయితే వెళ్ళిపోతాం. 6 లేన్ అనుకుంటా ఇది. ఆ 2 వేలో నడిపి ఒకటేసారి 6 వేలకు వస్తే మంచిగా అనిపిస్తుంది. సో మనం ఈ హైవే నుంచి స్ట్రైట్ వస్తే ఒక దగ్గర మనకి లెఫ్ట్ సర్వీస్ రోడ్ ఉంటుంది, మనకు క్లియర్ ఇండికేషన్ ఉంటుంది కాణిపాకం అని చెప్పేసి. హైవే నుంచి మనకు లోపలికి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అదే రైట్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలా. ఈ రోడ్ చూడండి, కాణిపాకం టెంపుల్. ఇగో ఈ చిన్న రోడ్లోనే మనం 4 కిలోమీటర్స్ పోతే మనకి కాణిపాకం అనేది వస్తుంది. వీళ్ళెవరు ఆగిరు ఇక్కడ, చాలా చిన్న రోడ్డు, ఒక కారు పోతుంది అంతే. సో గైస్ మొత్తానికి అయితే మనం కాణిపాకానికి అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి 11:35 అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకా ఇంత క్లోజింగ్ టైం ఇక్కడ. సో మేము ప్రస్తుతానికి ఇక్కడే లెఫ్ట్ సైడ్లో అయితే ఇగో ఈ ఎంఎస్ రూమ్స్ అని ఉంది కదా, దీంట్లోనే అయితే స్టే తీసుకున్నాం. సో రేపు మార్నింగ్ అయితే దర్శనం వెళ్ళాలి. సో రేపు మార్నింగ్ కలుద్దాం.